ప్రియాతో వాళ్ళ అత్తయ్య దమయంతి ఇలా అంటూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది విక్రమ్‌లో మార్పు వచ్చింది. విక్రమ్‌ని కూడా నమ్మడానికి లేదు. నీతో పెళ్ళైనంత వరకు కూడా విక్రమ్‌ని ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెప్పి ప్రియాతో దమయంతి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్‌ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ మ్యారేజ్‌కి అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం 1 ఇయర్ అగ్రిమెంట్ కోసం అయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ డాక్యుమెంట్స్ అయితే తయారు చేస్తారు. ఇక అక్కడ ఉన్న విక్రమ్ అయితే తన సంతకం పెట్టేస్తాడు. ఇక రాధను కూడా సంతకం పెట్టమని ఆ డాక్యుమెంట్‌ని రాధకి ఇస్తారు. ఇక రాధ అయితే కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ ఆ డాక్యుమెంట్స్ మీద అయితే సంతకం పెడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న కోసం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రాధ ఏడ్చుకుంటూ అలా ఆ డాక్యుమెంట్స్ మీద 1 ఇయర్ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. దాంతో రాధ ఏడ్చుకుంటూ అలా ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద అయితే సంతకం పెడుతుంది. అలా పెట్టడంతో అక్కడ ఉన్న విక్రమ్ రాధని చూసి చాలా సంతోషిస్తాడు. ఈ రోజు నుండి నా జీవితం మలుపు తిరగబోతుంది రాధా. నీతోనే తొలి అడుగు మొదలవ్వబోతుంది. కానీ ఈ తొలి అడుగు అనేది ఒక్క సంవత్సరం వరకు మాత్రమే. తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే అని చెప్పి విక్రమ్ ముందే చెబుతాడు. దాంతో రాధ అయితే ఆ కండిషన్‌కి ఒప్పుకుంటుంది. ఇక మనం కలిసి ఉందామని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ రాధకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. దాంతో రాధ కూడా విక్రమ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి మా నాన్నని నువ్వే విడిపించాలి అని చెప్పి అంటుంది. దాంతో విక్రమ్ అయితే మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు. అలా రాధ అయితే విక్రమ్‌తో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే ప్రియాతో పెళ్ళి తప్పించుకోవడానికి నాకు ఇదే మంచి అవకాశం అని చెప్పి రాధతో పెళ్ళికి సిద్ధమవుతాడు. అలా రాధ విక్రమ్ వాళ్ళిద్దరూ కలిసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.